తమిళనాడు రాజకీయాల్లో సంచలనం జోసెఫ్ విజయ్. అక్కడ అతను గెలవగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దాని ప్రభావం ఎలా చూడాలంటారు? అక్కడ ఒంటరిగా వచ్చాడు, ఇక్కడ గుంపుగా వచ్చారు అనే కంపారిజన్లు అయితే మొదలైనవి. ఎలా చూడాలంటారు ఇదంతా? తమిళనాడు రాజకీయం వేరు, ఆంధ్ర రాజకీయం వేరు సార్. దాన్ని పోలిక పెట్టుకుని మనం చూడవద్దు. వాళ్ళు డిఫరెంట్. ఫస్ట్ నుంచి కూడా ఒకసారి 5 years ఒక అతను ఇచ్చారంటే రెండోసారి రాజకీయంగా వాళ్ళు ముఖ్యమంత్రికి ఇంకో అతనికే అవకాశం ఇస్తారు. మీరు గమనించారు లేదు? ఒక జయలలిత తప్పితే అయితే ఎక్కువ టైం మార్పు కోరుకుంటారు ప్రజలు. కాబట్టి దాన్ని రాజకీయాన్ని మనకి అసలు ఆంధ్రాకి దానికి పొంతనే లేదు. అది మీరు పొంతనే లేదని మీరు అంటున్నారు. అక్కడ ఒంటరిగా వచ్చాడు, ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే వచ్చారు. కూటమి గుంపుగా వచ్చింది. అక్కడ కూడా డిఎంకే గుంపుగా వచ్చినా సరే ఒంటరిగా సింహంలాగా ఎదిరించాడు అనే మాట అయితే అంటున్నారు కదా. అరే బాబు, మీ నాన్న మన రాజశేఖర రెడ్డి గారిని సపోర్ట్ తీసుకొని నీ ఫౌండేషన్ ఎవరు? మీ ఫాదర్. అవును, అర్థమైందా? పార్టీకి ఫౌండర్ ఆయన కాబట్టి ఆయన అండ చూసుకొని నువ్వు వచ్చావు. కానీ నేను ఒంటరిగా నువ్వేం ఒంటరిగా రాలా. మీ నాన్న చూసి మీ నాన్న ఫోటో పెట్టుకుని బయటకు వచ్చావు. ఇంకా విజయ్ వండర్ఫుల్ క్యాండిడేట్. అతను సినిమా యాక్టర్ కాబట్టి అతని చరిష్మా మీద అతను వచ్చాడు. కానీ అతనికి నీకు అసలు పోలికే లేదు. నువ్వు అట్లా పోల్చుకొని భుజాలు తుడుచుకుంటే ఇక నువ్వు జీవితంలో ముందుకు కూడా రాలేవు. అక్కడ ఒక సినీ యాక్టర్ అయి ఉండి ఒంటరిగా పోటీ చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు, దాదాపు 12 సంవత్సరాలు అవుతున్న పార్టీ పెట్టి పోటీ చేయడానికి వెనకాడుతున్నాడు ఒంటరిగా. భయం, పవన్ కళ్యాణ్కి గెలవమేమో భయం అని చెప్పి ఒక వ్యాఖ్య అయితే వినపడుతుంది. మరి దానికేమంటారు? ఏమంటే ఇక్కడ పూర్తిగా మాట్లాడాలంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఫస్ట్ అతని గురించి మాట్లాడే అర్హతే లేదు మీకు అసలు. అయితే ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి కాబట్టి నేను ఒకటే చెప్తాను. ఫస్ట్ వాళ్ళ బ్రదర్ పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత వివిధ కోణాల్లో వివిధ సమస్యలతో పార్టీని మూసేసి వేరే పార్టీలకి వెళ్ళిపోయాడు. ప్రజల్లో ఆ అపోహ ఇంకా ఉంది. ఈ పవన్ కళ్యాణ్ కూడా అట్లా పోతాడేమో, ఇట్లా పోతాడేమో. రాజకీయం వేరు, సినిమా యాక్టర్ వేరు మన ఆంధ్రాలో. కాబట్టి అటు పోతాడేమో డైనమాలో ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది కలిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా రేపు మనం ఇబ్బంది పడకూడదు, మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ఏదైనా సేవ చేయాలనే దృక్పథంతో ముందుకెళ్దామని ఆయన పార్టీని ఎవరికి వెళ్ళి నేను చేయకుండా ఒంటరిగానే ఫైట్ చేసుకుంటా వచ్చాడు. ఇక్కడ తిమింగళాలు లాంటి ఇద్దరు గట్టి క్యాండిడేట్లు ఉన్నప్పుడు మూడో క్యాండిడేట్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇటు ఒకవైపు వైఎస్ఆర్సీపీకి రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానం, ఇటు ఎన్టీ రామారావు మీద ఉన్న అభిమానం, చిరంజీవి మీద ఉన్న అభిమానం. అంటే డిఫరెన్స్గా చూస్తే వీళ్ళు బాగా పొజిషన్లో ఉన్నారు. కాబట్టి దాని గురించి ఆలోచించి కాపులే వేయలేదండి ఫస్ట్ టైము. ఇప్పుడు అంతా రేపు ఎలక్షన్ జరగనండి మళ్ళీ తెలిసిద్దిగా. ఇప్పుడు మన ఎన్ని వచ్చినాయి అట్లానే పెరుగుతూ ఉంటాయి. ఈ స్టాండర్డ్గా ఉంటుంది. ఒకేసారి వచ్చింది. ఇప్పుడు విజయ్ గారి మీరు వచ్చారు అంటున్నారు. పాపం నేటి మీద బుడగా ఆయన పరిస్థితి. ఆ 10 సీట్లు ఎప్పుడు ఇద్దరు పోయినా ఎమ్మడే గవర్నమెంట్ పడిపోద్ది. అతను ఎన్ని రోజులు ఉంటాడు అసలు? కాపాడుకోవడానికి సరిపోద్ది ఆయనకు 5 సంవత్సరాలు. ఇవన్నీ ఒకేత అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీలు అమలు చేయటం వల్లే అక్కడ విజయ్ గారు గెలిచారని చెప్పి మన ఆర్కే రోజా గారు చెప్తున్నారు. కాకి ప్యాంటు వైట్ షర్ట్ వేసుకోవడం వల్లే గెలిచాడు అంటున్నారు. మరి దానికేం చెబుతారు? అది ఎర్రచీర కట్టుకున్నదా నా పిల్లవే అన్నాడంట ఒకడు. అర్థమైందా? అట్లానే మీరు అట్లా అనుకుంటానే ఉండండి, ఇంకా అదాల పాతాళానికి వెళ్ళిపోతారు మీరు. కాబట్టి మీరు అట్లా అనుకొని ఊహల్లో చెప్పుకొని డబ్బా కొట్టుకోండి. ఇదే ఇంకో వ్యాఖ్య కూడా అన్నారండి. అంటే అడగాలంటే నాకు ఇబ్బందిగానే ఉంది. తమిళనాడు కౌంటింగ్ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఎగరేసి తన్నారు. ఇక్కడ మా సోషల్ మీడియా కార్యకర్తలు ఆ రోజు తెగ నవ్వుకున్నాను నేను అనే మాట అయితే ఆమె అన్నారు. మరి దానికి ఏం చెప్తారు? ఆమె స్టాలిన్ వైపు వెళ్ళిందండి. స్టాలిన్ ప్రచారం చేసింది, పోయింది. స్టాలిన్ పాపం ఎప్పుడు నెంబర్ 1 క్యాండిడేట్ స్టాలిన్. ఆమెను ఓటమి పాలవడానికి కారణం ఏం కూడా ఒక పాలు పంచుకున్నట్టేగా. కాబట్టి ముందు నీ సంగతి చూసుకోమ్మా. పవన్ కళ్యాణ్ ఎగరేసి చేశారు, ఏం మాట్లాడుతున్నారు? ఇంకా జనాల్లో మీరు మంచిగా మాట్లాడి ముందుకెళ్ళండి. అంతేగాని ఏది ఎగరేసి చేస్తాం ఇది చేస్తాం. అందుకే మీ పార్టీ నాశనం అయిపోయింది. మీ నోటి తోల వల్లే పార్టీ నాశనం అయిపోయింది. ఆమె నోటి తోలే వల్లే అంటారా? ఖచ్చితంగా ఆమె నోటి తోల వల్లే. వాళ్ళ పార్టీలో కొంత ఇంకా నాయకులు ఉన్నారు, వాళ్ళను వంశీ, అర్థమైందా, కొడాలి నాని, వీళ్ళు బూతులు, అంబటి రాంబాబు, వీళ్ళు బూతులు తిట్టడం వల్లే సగం నాశనం అయిపోయాడు జగన్.
అంబటి రాంబాబు కూడా అంటున్నారు కదా, అక్కడ విజయం చూసి ఇక్కడ పవన్ చాలా నేర్చుకోవాలని. అమ్మ, విజయం చూసి నేర్చుకోవాల్సినంత అవసరం పవన్ కళ్యాణ్కి లేదు. పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ వేరు. పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడే అర్హతే లేదు మీ ఎవరికి. అర్థమైందా? మిమ్మల్ని ఎవరు ఏ రోజు కూడా అతన్ని విమర్శించలేదు. మీరు విమర్శిస్తానే ఉన్నారు, అతను పైకి వెళ్తానే ఉన్నారు. ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే కనుక ఇటు పక్కన వీళ్ళ విమర్శలు జరుగుతూనే ఉండే, మరో పక్కన ప్రధానమంత్రి గారి పరామర్శ. అటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాం, ఇటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర 1:20 ఉంటాం. ఏంటంటారు సడన్ మార్పులకు కారణం? ప్రతిదీ మనం రాజకీయంగా మాట్లాడుకోవచ్చు సార్. పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఫస్ట్ నుంచి మీరు బై డే 1 నుంచి మీరు చూసే ఉన్నారు. పవన్ కళ్యాణ్ వీళ్ళు టై అయిపోయిన కాడి నుంచి పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేక అభిమానంతో ప్రధానమంత్రి ఎప్పుడు ముందుగానే ఉంటాడు. అతనికి ఆరోగ్యం బాగాలేదు, ప్రత్యేకంగా ఆంధ్ర వచ్చాడుగా, తెలంగాణలో వచ్చాడు కాబట్టి స్నేహపూర్వంగా ఒకసారి పోయి పరామర్శించడానికి తప్పు లేదు. దాన్ని కూడా మీరు రాజకీయం మాట్లాడితే ఎట్లా? అర్థమైందా? అట్లానే చంద్రబాబు ఒక కో లీడరు కాబట్టి కలిశాడు. దాన్ని మీరు రాజకీయం చేసి ప్రధానమంత్రి అంత రోడే వాళ్ళు కావాలని కోరుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. అర్థమైందా? లేకపోతే ఆయన పిలిపించుకోదలుచుకుంటే ఆయన చామరాబుకి ఇద్దరు కలిసి రెండయ్య అంటే రావచ్చు. కానీ అతనికి ఇచ్చిన గౌరవం, ఆ ప్రధానమంత్రి వారికి ఇచ్చిన గౌరవం కూడా మీరు ఏదో భూతత్వంలో పెట్టి చూసి దాన్ని కూడా తప్పు పట్టాలని చూస్తున్నారు. కాబట్టి ఇంకా మీరు కొంచెం మారండి దయచేసి. అంటే ఇది నేను అంటున్న మాట కాదు. వైసీపీ నాయకులుగా ఒక పక్కన సెటైర్లు వేసే సమయంలో ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని కలవటం దాని గురించి అడుగుతున్నాను నేను. మరి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగాలేదు, కలిసాడండి, తప్పే ఉంది దాంట్లో. ప్రధానమంత్రి వాళ్ళిద్దరు కో లీడర్స్ మంచి బాండింగ్ ఉంది వాళ్ళ మధ్యలో. ఆ బాండింగ్ కోసం తోటి నాయకుడు ఇబ్బంది పడ్డాడేమో అని పోయి పలకరించడానికి, ఆరోగ్యంగా పలకరించడానికి తప్పే ఉంది. దాన్ని తప్పు పడుతున్నారు మీరు. అంటే ప్రధానమంత్రి వెళ్ళకూడదా? వెళ్ళటంలో తప్పు కాదు. ఇక్కడ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల తర్వాత, ఒక కులాన్ని ఆపాదించుకున్న తర్వాత, అటు ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత మరి వీళ్ళందరూ నోర్లు మూతపడి కదా, దాని గురించి అడుగుతున్నాను నేను. మరి కులాన్ని ఆపాదించడం అది కరెక్ట్ కాదులేండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ కాపు కులంతోనే నేను ముందుకెళ్తున్నాను ఏ రోజు మాట్లాడలేదు. ప్రజలందరూ కావాలని కాదు. అంబటి రాంబాబు అన్నమాట కాపులందరూ ఎదురు చూస్తున్నారు, ఒక కాపు ముఖ్యమంత్రి కావాలి అనే మాట ఆయన అన్నమాట. మరి సరే, ఇతనికి ఆలోచన ఉందేమో జగన్ నొక్కేసి ఇతను కాపు ముఖ్యమంత్రి నవ్వమంది అంబటి రాంబాబు. చరిష్మా ఉన్న లీడరు, టాప్ ఉన్న లీడరు. రేపు జగన్ తీసేసి ముఖ్యమంత్రి పదవిగా నువ్వు కాపు నాయకుడివే కదా, నువ్వు వచ్చి ముఖ్యమంత్రి నీకు ఎన్ని ఓట్లు వేస్తారు చూద్దాం. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ అనుకోవాలంటారా అంబటి రాంబాబు? అంతేగా సార్, అంతేగా. కాకపోతే చిచ్చు పెట్టాలని టీడీపీలో అతను మాట్లాడేదానికి వేరే అర్థం ఉంది. అర్థమైందా? వీళ్ళు ఎంతమంది పెట్టినా చంద్రబాబుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి ఉన్న బాండింగ్ ఎంతమంది నాయకులు, చోటా నాయకులు, అది టీడీపీలో కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీలో కావచ్చు, ఎవరు ఎన్ని పెట్టినా వాళ్ళ బాండింగ్ పర్ఫెక్ట్గా ఉంది. చూసారా లేదో మీరు? ఇప్పుడు పిఠాపురంలో నాయకుల పరిస్థితి ఏమైందో నేను పేరెత్తను. అదే పరిస్థితి మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క నాయకుడికి జరిగింది. జాగ్రత్త. థ్యాంక్ యూ.